ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 22/4/2026 ప్రభాత పాఠము. పూర్వ తేదీ 16/11/1968. ప్రియమైన పిల్లలు, వినాశన సమయం దగ్గర పడుతున్నప్పుడు మీతో పాటు కలిసి భోజనం చేసేవారు అంటే ప్రసాదాన్ని తీసుకునేవారు చాలామంది వస్తారు. మీరు పేరు ప్రఖ్యాతులు పొందడము ఖాయము. వీరికి పరంపిత శివ పరమాత్మ చదివిస్తున్నారని వారు సరిగా అర్థం చేసుకుంటారు. జ్ఞానసాగరుడు మాత్రమే ఈ జ్ఞానాన్ని తెలియచేస్తారు. కృష్ణుని జ్ఞానసాగరులుగా పిలువరు. ఓం నమ శివాయ. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, మనం దేవతలుగా మారుతున్నామని మీకు తెలుసు. చదువుకునే విద్యార్థుల బుద్ధిలో మనము ఫలానా అవడానికి చదువుతున్నామని తప్పకుండా గుర్తుంటుంది. మొట్టమొదట టీచర్ తప్పకుండా గుర్తుకు వస్తారు. ఎవరి ద్వారా అయితే మీరు దేవతలుగా మారుతున్నారో ఆ టీచర్ని మీరు పిల్లలు కూడా తప్పకుండా గుర్తు చేసుకుంటారు. కూర్చుంటూ లేస్తూ విద్యార్థికి టీచర్ గుర్తుకు వస్తారు. మీరు పిల్లలు ఇక్కడ మీ అనుభవాన్ని తెలియచేస్తున్నారు కదా. మనం ఇంటికి వెళ్ళినా లేదా సెంటర్కి వెళ్ళినా మనం దేవతలుగా మారుతున్నామని మీ బుద్ధిలో ఉండాలి. మనం విద్యార్థులము అనంతమైన టీచర్ ద్వారా చదువుతున్నాము. టీచర్కు కూడా ఇవన్నీ గుర్తుంటుంది. మీకు లక్ష్యము గుర్తున్నది. మనం దేవతలుగా కాబోతున్నాము. ఎలాంటి దేవత? లక్ష్మీనారాయణుల చిత్రం తప్పకుండా అది మీకు జ్ఞాపకంగా ఉన్నది. లక్ష్మీనారాయణుల వలె మీరు కావాలి. ఇంతకంటే అందమైన చిత్రం ఏదీ లేదు. చదివించేవారు శివబాబా కూడా మీకు గుర్తుండాలి. ఏమి చదివిస్తున్నారో అది కూడా గుర్తుంది. ఎందుకంటే ఈ చదువు విచిత్రమైనది. లక్ష్మీనారాయణుల చిత్రం కొత్త ప్రపంచానికి సంబంధించినది. వీరు ఈ పాత ప్రపంచానికి సంబంధించిన వారు కారు. దేవతల ముందు మనుషులే స్వయంగా వెళ్లి మీరు దేవతలు అని తలను వంచి నమస్కరిస్తారు. ఈ లక్ష్మీనారాయణుల చిత్రమే మన లక్ష్యానికి సంబంధించిన చిత్రము. ఈ లక్ష్మీనారాయణులు లేదా విష్ణువుగా పిలిచినప్పటికీ మనము మనుషుల నుంచి దేవతలుగా మారుతున్నామని మీకు తప్పకుండా గుర్తుండాలి. వీరే మహారాజా మహారాణులు. లక్ష్యము ఉన్న చిత్రము ఇది తప్ప మరేది లేదు. లక్ష్మీనారాయణులే మనకు లక్ష్యము. కాబట్టి బాబా మనల్ని దేవతలుగా చేయడానికి చదివిస్తున్నారని పిల్లల బుద్ధిలో తప్పక ఉండాలి. భారతదేశం మొత్తం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తంలో ఇలాంటి చిత్రము ఎక్కడా ఉండదు. నిజానికి మీరు రామ సీతలను కూడా స్వర్గ దేవీ దేవతలుగా పిలువరు. మీ లక్ష్యము లక్ష్మీనారాయణులుగా అవటమే. మీకోసం ఉంచబడిన చిత్రం కూడా ఈ లక్ష్మీనారాయణులదే. ఏ దేవీ దేవతలుగా మారుతాము అనేది తప్పకుండా మీ బుద్ధిలో ఉండాలి. చిత్రం కూడా తప్పకుండా ఉండాలి. ఈ చిత్రము మీ సమక్షములో ఉంది. ఇది తప్ప మీ యొక్క లక్ష్యానికి సంబంధించిన చిత్రము మరేమీ లేదు. తండ్రి వారసత్వము ఇవి రెండు గుర్తుండాలి. శివబాబా ఆ తర్వాత లక్ష్మీనారాయణులు. శివబాబా చదివిస్తారు. లక్ష్మీనారాయణుల పదవి అనేది చదువు ద్వారా లభిస్తుంది. ఇది కూడా చాలా సహజంగా తెలుస్తోంది. శివబాబాను మన యొక్క వారసత్వాన్ని గుర్తు చేసుకోవాలి. దీనినే మన్మనాభవ అని అంటారు. దేహం యొక్క ధర్మాలన్నింటినీ త్యజించి ఒకే తండ్రిని గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మధ్యాజీభవ. ఇందులో ఎలాంటి కష్టము లేదు. బాబా మనల్ని నరుడు నుంచి నారాయణునిగా తయారు చేస్తున్నారు. వీరు దేవతలు కదా. ఇక ప్రజల చిత్రాలు ఇందులో లేవు. లక్ష్మీనారాయణుల రాజవంశము ఉంటుంది. ఇందులో 8 జన్మలు తీసుకుంటారు. కాబట్టి మీరు వీరు సూర్యవంశ రాజవంశంలోనే వస్తామని చెప్తారు. మీరు ఇంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ విద్యార్థిగా భావించాలి. బాబానే మన టీచర్. మన లక్ష్యం ఎల్లప్పుడూ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. దానితో పాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. మీకు తెలుసు, అర్ధకల్పం భక్తి మార్గంలో మనము దైవీ స్వభావాన్ని వర్ణన చేస్తూ వచ్చాము. అసురీ స్వభావము దైవీ స్వభావం మధ్య ఉన్న వ్యత్యాసము మీరు తెలుసుకున్నారు. ఇంతకుముందు మేము నీచులము పాపులము అని చెప్పుకునేవారు. ఇప్పుడు మనం మళ్ళీ దేవతల వల్లే అవ్వాలని మీరు అర్థం చేసుకున్నారు. ఉన్నతోన్నతమైన చదువును చదివించేవారు తండ్రి మనకు లభించారు. ఉన్నతోన్నతమైన పదవి లభిస్తుంది. దీనికంటే ఉన్నతమైన పదవి ఎక్కడా లభించదు. భగవాన్ వాచ, భగవంతుడే స్వయంగా కూర్చుని చదివిస్తున్నారు. కృష్ణుని భగవంతుడిగా భావించి గుర్తు చేసుకోకూడదు. ముందుగా భగవంతుని గుర్తు చేయాలి. ఆ తర్వాతనే కృష్ణుని గుర్తు చేయాలి. శివబాబా ఈ కృష్ణుని తయారు చేస్తున్నారు. కృష్ణుడు చిన్నతనంలో రాకుమారుడు కదా. లక్ష్మీనారాయణులే చిన్నతనంలో రాధాకృష్ణులుగా ఉండేవారు. కృష్ణుడు కొత్త ప్రపంచానికి రాకుమారుడు. పిల్లలు ఇప్పుడు పేదవారిగా ఉన్నారు. భారతదేశము డబుల్ కిరీటిధారిగా ఉండేది. ఇప్పుడు భారతదేశము పూర్తిగా పతనమైపోయింది. కృష్ణుడి రాజ్యం అని పిలువరు. లక్ష్మీనారాయణుల రాజ్యంగానే పిలుస్తారు. ఈ చదువు ద్వారా మనం ఏం తెలుసుకున్నాము? శివబాబాను గుర్తు చేయాలి అని తెలుసుకున్నాము. చదివించేవారు తప్పక గుర్తుండాలి. వారే మన టీచర్, తండ్రి, గురువు. అనగా భవసాగరాన్ని దాటించేవారు. మనకు లక్ష్యం లభించింది. మనుషులు గురువులను సేవిస్తారు.
గురువులను అడగండి ఏమి లభిస్తుంది అని. సన్యాసులు సమాధానం చెప్పలేరు. వారు ఈ రాజయోగాన్ని నేర్చుకోరు, నేర్పించను లేరు. నిరాకార తండ్రి నిరాకార పిల్లలకు అనగా ఆత్మలకే కూర్చొని తెలియచేస్తారు. కాబట్టి పిల్లల బుద్ధిలో తండ్రిని కూడా గుర్తు చేసుకోవాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. బాబా జ్ఞాన సాగరులు, సుఖ సాగరులు, వారి యొక్క మహిమ ఉన్నతమైనది. దేవతల యొక్క మహిమ భిన్నంగా ఉంటుంది. శివుని చిత్రంలో కూడా వారి మహిమ రాయబడి ఉంది. ఎవరికైనా అనుమానం కలిగితే బాబాకు లేఖ రాస్తారు. అప్పుడు బాబా మన్మనా భవ అని వ్రాసి సమాధానం చెప్తారు. అర్థం కాని విషయాలను మున్ముందు ఇంకా అర్థం చేసుకుంటారు. ఈ అనవసరమైన తర్జన భర్జనలో పడకండి. అన్ని విషయాలను వదిలివేసి తండ్రి స్మృతిలో నిమగ్నమవ్వండి. 84 జన్మల చక్రాన్ని వివరించారు. తండ్రి స్వయంగా నన్నే గుర్తు చేయమని చెప్తున్నారు. కృష్ణుణ్ణి భగవంతుడిగా చెప్తారు. కానీ ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. నన్ను ఒక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు. అప్పుడే పాపాలు తొలగిపోతాయి. ఈ నిశ్చయము మీకు కలగాలి. శ్రీకృష్ణుడు భగవంతుడు కాదు. ఈ గందరగోళం ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఇది జ్ఞాన మార్గము అని బాబా తెలియచేస్తున్నారు. భక్తిలో ఓటమి, జ్ఞానముల విజయం ఉంటుంది. భక్తిలో పతనం చెందడం మాత్రమే ఉంటుంది. జ్ఞానముల వృద్ధి చెందడం ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. జ్ఞానాన్ని నాలెడ్జ్గా పిలుస్తారు. శాస్త్రాల చదువు కూడా ఉన్నది. అలాగే తండ్రి నేర్పించే ఈ చదువు కూడా ఉంది. శాస్త్రాలలో లక్ష్యం లభించదు, కానీ ఇక్కడ చదువు ద్వారా మాత్రమే మీకు లక్ష్యం లభించింది. ఇది కూడా ఒక రకమైన విద్యనే. మనిషి నుంచి దేవతలుగా అయ్యే విద్య. ఇది పాఠశాల అని మీరు అర్థం చేసుకున్నారు. గీతా పాఠశాలలోనే భగవంతుడు స్వయంగా రాజయోగాన్ని నేర్పిస్తారు అని అంటారు కదా. ఇది ఆత్మిక జ్ఞానము. బయట లభించేది భౌతిక జ్ఞానము. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ఈ జ్ఞానాన్ని తెలియచేస్తారు. ఇది కూడా చాలా మందికి అర్థం కాదు. లౌకిక తండ్రి ఆత్మిక తండ్రి వేరువేరు కదా. వీరిలో ఉన్న విశేషత ఏమిటంటే వీరే మన తండ్రి, టీచర్, సద్గురువు. ఈ బ్రహ్మబాబాని కూడా పవిత్రంగా చేయాలి. కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళాలి. అందరికీ వారసత్వం లభిస్తుంది. తండ్రి, టీచరు, గురువు ముగ్గురు ఇక్కడ ఒకరే శివబాబా. టీచరు కూర్చొని విద్యను బోధిస్తున్నారు. అటువంటి వారు మరొకరు లభించరు. తండ్రి జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు కూడా మనుష్య దేహంలోనే వస్తారు కదా. వేరే తండ్రులెవరు టీచరుగా, గురువుగా కాలేరు. త్వమేవ మాతచ్చ పిత అని కూడా కీర్తిస్తారు కదా. ఇక్కడ ఎలాంటి చదువును చదివిస్తున్నారు? మిగిలిన వారందరూ కూడా లౌకిక విద్యనే చదివిస్తున్నారు. ఒక ఆత్మిక తండ్రి మాత్రమే ఆత్మిక విద్యను చదివిస్తున్నారు. ఈ విషయాల గురించి మానవ మాత్రులకు ఎవరికీ తెలియదు. భగవంతుడికి నామరూపాలు, దేశకాలాలు ఉండవు అని చెబుతారు కదా. అందుకే మీరు ఎవరికైనా తెలియచేస్తున్నప్పుడు వారు చాలా వాదిస్తారు. తండ్రి, టీచరు, గురువు సర్వవ్యాపి ఎలా అవుతారు? ఆయన నామరూపాలు ఒకేలా ఉంటాయి. అమర కథను వినిపించే అమర బాబా, తండ్రి, టీచర్, సద్గురువు వారే ఈ జ్ఞానం యొక్క బీజాన్ని నాటుతారు. ఇది తెలియచేసేటప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరెవరిని తండ్రి, టీచరు, గురువుగా పిలువరు. పూజారులే మాలను జపిస్తారు. ఆ తర్వాత చివరకు వారు కూడా పూజ్యులుగా మారుతారు. నిజానికి సృష్టి అంతిమ సమయంలో తండ్రి, టీచర్, గురువు అయిన శివబాబాను మాత్రమే గుర్తు చేయడము చాలా సహజము. ఏ మనిషి కూడా తనని తాను తండ్రిగా, టీచర్గా, గురువుగా చెప్పుకోజాలరు. ఈ లెక్కన శివబాబాను చాలా గుర్తు చేసుకోవాలి. కానీ మాయ అంత సులభమైన విషయాన్ని కూడా మరిపింపచేస్తుంది. మాయ యొక్క పని మర్చిపోయేలా చేయడమే. అందుకే దీనిని భూల్ భులయ్యా ఆటగా చెప్తారు. ఈ వాక్యము ఈ సమయానికి సంబంధించినది. మీరు నన్ను స్మృతి చేయాలి, కానీ మాయ మరిపింప చేస్తుందని బాబా చెప్తున్నారు. మాయ చాలా శక్తివంతమైనది. ఈ రావణుడి రాజ్యం ఇప్పుడు నడుస్తుంది. రావణుణ్ణి ఓడిస్తే రామ సాంప్రదాయానికి విజయం లభిస్తుంది. అది పిల్లల బుద్ధిలో ఉన్నది. శాస్త్రాల్లో కూడా చాలా తప్పు విషయాలు వ్రాయబడ్డాయి. వారికి అర్థమయ్యేలా తెలియచేయాలి. గీతలో చూపించిన అసురులు, దేవతల యుద్ధము లేదా కౌరవ పాండవుల యుద్ధము నిజంగా జరగలేదు. ఈ విషయాలను తెలియచేయాలి. కానీ ఎవరి బుద్ధిలోకి ఎక్కడం లేదు. అందుకే వార్తాపత్రికల్లో తప్పుడు సమాచారం ఇస్తున్నారు. రాముడు, రావణుని యొక్క పిల్లల మధ్య ఎలాంటి యుద్ధం జరగలేదు. ఇవన్నీ కూడా అప్రతిష్టాపాలు చేసే విషయాలు. సీతాదేవికి జరిగిన తీవ్ర అవమానము. ఇవన్నీ కూడా నమ్మదగిన విషయాలు కావు. మేము ఇలాంటి విషయాలు వినడానికి ఇష్టపడము. మీరు ఇలా తెలియచేస్తున్నారు. ఇలాంటి విషయాలను బహిరంగ సభల్లో చెప్తూ ఉంటారు. ఇలాంటి జానపద కథల వల్ల మనందరి బుద్ధి భ్రష్టమైపోయింది. మీ దగ్గరికి వచ్చిన వారికి చెడు వినకూడదు అని చెప్పండి. ఇవన్నీ కూడా నష్టాన్ని కలిగించే చెడు విషయాలు. ఇదంతా కూడా దేవీ దేవతలకు జరుగుతున్న అవమానంగానే భావించాలి. భగవాన్ వాచ ఇలాంటి
అప్రతిష్ట పాలైనప్పుడు తండ్రి స్వయంగా వచ్చి ధర్మానికి జరిగిన అప్రతిష్ట గురించి తెలియచేస్తారు. ఇటువంటి పాయింట్లు బుద్ధిలో ఉండాలి. సమయం వచ్చినప్పుడు వాటిని స్పష్టంగా తెలియచేయాలి. మున్ముందు చాలామంది వింటారు, తప్పకుండా వినాల్సిందే. మీ సంఖ్య ఎక్కువ అయినప్పుడు వారు కూడా ఒప్పుకుంటారు. ఏవైనా ముఖ్యమైన తప్పుడు విషయాలు ఉంటేనే వాటిని పెద్ద పెద్ద బోర్డులపై వ్రాసి ఉంచండి. అసహ్యకరమైన విషయాలను వ్రాయమని బాబా చెప్పరు. ఈ విషయాలు వినడం వల్లనే భారత్ పతితంగా మారిపోయింది. పవిత్రంగా తండ్రి మాత్రమే మారుస్తారు. వారిని స్మృతి చేయాలి. అప్పుడే మీ పాపాలు భస్మైపోతాయని చెప్తారు. పిల్లలు కూడా ఇదే విషయాన్ని తెలియచేయాలి. ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయాలి. మీరు ఇప్పుడు సందేశాన్ని ఇస్తున్నారు. భగవాను వాచ, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి దేహ సంబంధాలన్నింటినీ తెంచుకొని నన్ను ఒక్కరినే స్మృతి చేయడం ద్వారా మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. సృష్టి చక్రాన్ని స్మృతి చేయడం ద్వారా సత్యయుగ రాజ్యానికి యజమానులుగా అవుతారు. ఇటువంటి మాటలను చేర్చి చాలా చక్కగా రూపొందించాలి. మీ తండ్రినైనా నన్ను నిరంతరం స్మృతి చేయండి. స్మృతి ద్వారానే వారసత్వాన్ని పొందుతారు. డ్రామా ప్లాన్ ప్రకారంగా ఏదైతే జరగాలో అది తప్పకుండా జరుగుతుంది. వినాశనానికి ముందే బాబా చెప్తున్నారు, పెద్ద పెద్ద బోర్డులపై వ్రాసి బహిరంగ ప్రదేశాల్లో ఉంచండి. ఒకవైపు మనుషులు, మరొక వైపు దేవతలు, ఇలా ఏదో ఒకటి వ్రాసి పెద్ద పెద్ద మ్యూజియంలో బోర్డులు ఏర్పాటు చేయండి. ఇది ముఖ్యమైన విషయము. స్వయాన్ని ఆత్మగా భావించి దేహ సంబంధాలన్నింటినీ వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేయాలి. అప్పుడే మీరు కల్పం పూర్వం వలె సద్గతిని పొందుతారు. ఇటువంటి పెద్ద పెద్ద బోర్డులను పెద్ద పెద్ద ప్రదేశాల్లో, పెద్ద పెద్ద జంక్షన్లో ఏర్పాటు చేయండి. బస్సుల్లో కూడా ఏర్పాటు చేస్తే మంచిది. పిల్లలు వ్రాసి తండ్రి ముందుకు తీసుకువస్తే టీచర్ కూడా ప్రశంసిస్తారు. తెలివైన పిల్లలు ఈ పనిని చేస్తారు. మిగిలిన వారికి అంత తెలివితేటలు లేవని భావిస్తారు. అలాంటి వారు ఏది కూడా రాయలేరు. ఈ విషయాలను వార్తాపత్రికల్లో కూడా వేయవచ్చు. పిల్లలకు అభినందనలు లభిస్తాయి. గీతలో కూడా ఇదే విషయం ఉన్నది. గీత జ్ఞానదాత శివ్ భగవాన్ వాచ అని మనము వార్తాపత్రికల్లో రాసినట్లయితే దానిపైన చాలామంది దృష్టి సారిస్తారు. ఇదే గీత అని వారు కూడా అర్థం చేసుకుంటారు. మనుషులు దేనినైతే నకిలీగా మార్చివేశారో మీరు ఆ విషయాన్ని తెలియచేస్తున్నారు. వినాశన సమయం దగ్గర పడుతున్నప్పుడు ఈ విషయాలపై ఒత్తిడి పెరుగుతుంది. మున్ముందు మీతో పాటు టోలీని స్వీకరించేవారు చాలామంది వస్తారు. మీ పేరు ప్రఖ్యాతులు పొందడం ఖాయము. వీరికి పరంపిత శివ పరమాత్మ చదివిస్తున్నారని సరిగ్గా అర్థం చేసుకుంటారు. జ్ఞానసాగరుడు మాత్రమే ఈ జ్ఞానాన్ని ఇస్తారు. కృష్ణుని జ్ఞానసాగరుడుగా పిలువరు. కల్పం ఇటువంటి యుక్తులను తెలియచేస్తూనే వస్తున్నారు. మీరు పిల్లలు మీ రాజ్యాన్ని స్థాపన చేసి తీరుతారని మీకు విశ్వాసం ఉండాలి. తండ్రి కూడా మీకు తోడుగా ఉన్నారు కదా. బాబా, మేము మీకు సహాయకులుగా అవుతామని పిల్లలు చెబుతారు. ఎవరైతే సహాయకులుగా ఉంటారో వారే రాజధాని యొక్క వారసత్వాన్ని పొందుతారు. ఎవరు ఎంత సహాయం చేస్తారో దానికి తగ్గట్టుగానే వారసత్వం పొందుతారు. పాండవ ప్రభుత్వం ఎప్పుడూ కౌరవ ప్రభుత్వాన్ని భిక్షము అడగదు. కౌరవులే భిక్షను అడగడానికి వస్తారు. రోజు రోజుకు భిక్షాటన ఎక్కువ అవుతూనే ఉంటుంది. చందాలు వసూలు చేస్తూ ఉంటారు. భిక్షాటన కొనసాగుతూనే ఉంటుంది. మంచిది. ఆత్మీయ పిల్లలకు ఆత్మీక బాబ్దాద యొక్క ప్రియ స్మృతులు, వరదానము, కర్మాతీత భవ, సాక్షాత్తు తండ్రి ద్వారా సర్వప్రాప్తులను పొందేవారిని నేను అనే శ్రేష్టమైన పారవశ్యం మీకు కలుగుతోందా? అంతటి పారవశ్యం ఉంటే మీ కర్మాతీత స్థితి అనే లక్ష్యము సమీపంలో కనిపిస్తుంది. ఈ ఈశ్వరీయ పారవశ్యంలో ఉండటం వల్ల దుఃఖాల ప్రపంచాన్ని సులభంగా మర్చిపోతారు. ఇలాంటి పారవశ్యంలో ఉంటే ఎలాంటి నష్టము జరగదు. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఓం నమః శివాయ.